ఇవాళ ఈనాడు పేపర్లో పసిముద్దుకు హద్దుంది అని ఒక ఆర్టికల్ వచ్చింది. చిన్న పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటాం. మీకు రహస్యం చెప్పాలి. యాక్చువల్గా మనం అమెరికా లాంటి దేశాల్లో చిన్న పిల్లల్ని టచ్ చేయకూడదు. బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు. అది ఇండియన్ కల్చర్లో మనం ఏం చేస్తామంటే పిల్లల్ని దగ్గర తీసుకుంటాం, హగ్గు మీద హగ్గు ఇచ్చేస్తుంటాం, బొగ్గల మీద ఏమో ముద్దులు పెట్టేస్తూ ఉంటాం. అబ్బో మామూలుగా ఉండదు. యాక్చువల్గా వాళ్ళని ఇలా పైకి కిందకి ఎగరేస్తూ ఉంటాము, కాళ్ళ మీద కూర్చోబెట్టి ఇలా ఆడించేస్తూ ఉంటాము. మనం తింటున్న అన్నపు ముద్దలోంచి తీసుకొచ్చి వాళ్ళకు ముద్ద పెడుతూ ఉంటాం, లేదా వాళ్ళ కంచంలో ఉన్న వాటిలోంచి మనం తింటూ ఉంటాం, మన సగం తిని వాళ్ళకి పెడుతూ ఉంటాం. అంటే ముద్దు అనే గారాబం అనే ఒకానొక దాంట్లో ఎన్ని విన్యాసాలు చేయాలి అన్నీ చేస్తాం. అలాగే చాలామంది పిల్లల బొగ్గల మీద ముద్దు పెట్టుకుంటారు. ఎంత ముద్దు పెట్టుకుంటారంటే మన నోట్లో ఉన్న లాలాజలం ఇక్కడికి వెళ్ళిపోయేది. అలాగే ఇవన్నీ పిల్లలకి అనారోగ్యాన్ని ఇస్తాయి అని, ఇందులో ఎంత అనారోగ్యాలు ఇస్తాయని నేను ఈ షార్ట్లో చెప్పలేకపోవచ్చు, కానీ పిల్లల్ని టచ్ చేయకూడదని, ఒకవేళ టచ్ చేసినా చాలా క్లీన్గా మనం ఉండి వాళ్ళని టచ్ చెయ్యాలని, అది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముద్దల్లో ముద్దు, ముద్దుల్లో ముద్ద, గోరు ముద్ద ఇవన్నీ చేయకూడదని, మన లాలాజలం కానీ, మన కంటి స్రవాలు కానీ, మన ఒంటికి సంబంధించిన స్వేదము లాంటివి కానీ వాళ్ళకి టచ్ కాకుండా ఉంటే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ ఆర్టికల్ చెప్తాం. బహుశా నాకు తెలిసినంత వరకు మన ఇంతవరకు పిల్లల్ని చూస్తున్న విధానానికి దీనికి చాలా తేడా ఉంటుందనే విషయం గమనిస్తే, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అన్నది ఈ ఆర్టికల్ చాలా బాగా చెప్పింది. యాక్చువల్గా అది బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏవైతే మనకి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ. ఏది ఏమైనా పిల్లలు దేవుడు చల్లని వాళ్ళు, కళ్ళ కపటం ఎరుగని కరుణామయులు అన్నప్పుడు కల్లా కపటం ఎరుగని ఎచ్చటికి అచ్చటికి అనుకోకుండా ఎచ్చటికి ఎగురుతుపోయే పిల్లల్లారా పిట్టల్లారా అంటాడు శ్రీశ్రీ. అలాంటి బుజ్జి బుజ్జి పాపలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళని మన ఆరోగ్యకరమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు అనేది ఈ ఆర్టికల్ సారం.